నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806 9848405506. మరొక నంబరు నాదే 9866308414. మనకు రకరకాల పండ్లు వివిధ సీజన్లలో ప్రకృతి మనకు ప్రసాదించింది. అలాంటి పండు ఒకటి చూడటానికి ఎర్రగా బుర్రగా, మళ్ళీ దాన్ని కోస్తే ఎర్రగా ఉండే పెద్ద పెద్ద గింజలుండే దానిమ్మ పండ్లు. ఈ దానిమ్మ పండు గింజలు తినాలి, దానిమ్మ జ్యూసు తాగకూడదు. అలాగే సీసాలలోనూ డబ్బాలలోనూ అట్టపెట్టెల్లో తయారు చేసి నిల్వ ఉంచిన దానిమ్మ జ్యూసు, పొమగ్రనైట్ జ్యూస్ అసలే తాగకూడదు. అవి తయారు చేసేటప్పుడు రసాయనాలు వాడతారు, రంగు రుచి వాసన కోసం రసాయనాలు వాడతారు, నిల్వ ఉంచడం కోసం మళ్ళీ రసాయనాలు వాడతారు. మనకు మార్కెట్లో దానిమ్మ పండు అందుబాటులో ఉంటే కర్మ కాకపోతే రసాయనాలతో దట్టంగా మనకు హాని కలిగించే పాత నిల్వ ఉంచిన దానిమ్మ రసం తాగవలసిన అవసరం ఉందా? ఒకసారి మీరు ఆలోచించండి. ఈ దానిమ్మలో విశిష్టమైన గుణాలు ఉన్నాయి. రుచే కాదు, బ్రహ్మాండంగా ఉంటాయి. దాంట్లో పీచు పదార్థం ఉంటుంది, ఖనిజ లవణాలు, పొటాషియము, ఫాస్ఫరస్, మెగ్నీషియం ఉంటుంది, విటమిన్లు విటమిన్ B5, ప్యాంటోథెనిక్ యాసిడ్, విటమిన్ B9, ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి, విటమిన్ ఈ, విటమిన్ కే విరివిగా లభిస్తుంది. దానిమ్మ పండ్ల వినియోగం వల్ల 10 రకాల విశిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న వాటన్నిటిలో ముఖ్యమైనది, కీలకమైనది, క్రియాశీలకమైనది ప్రప్రథమంగా షుగర్ వ్యాధి, డయాబెటీస్, మధుమేహ వ్యాధి ఉన్నవారికి దానిమ్మ గింజలు తినటం బ్రహ్మాండం. ఇది వాడితే షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది, రక్తంలో గ్లూకోజ్ శాతం స్థిరీకరించబడుతుంది. దానిమ్మ గింజలు వాడటం వల్ల ఎటువంటి అనర్థాలు ఉండవు. అయితే మనము దానిమ్మ గింజల వల్ల ప్రయోజనం లభించిందా లేదా చూసుకోవాలంటే గత 3 నెలలుగా మన షుగరు నియంత్రణ ఏ మేరకు జరిగింది అని తెలిపే ఒక పరీక్ష ఉంది. దాని పేరు HbA1c. దీన్నే గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ అంటారు. ఇది మనం ల్యాబొరేటరీకి వెళ్ళి రక్తం ఇచ్చి చేయించుకోవాలి. ఇది 7 ఉంటే మీ షుగర్ నియంత్రణ బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. అదే 10 11 ఉందంటే అసలు షుగర్ నియంత్రణ లేనట్లే. ఈ క్రమం తప్పకుండా పండ్లు తినేవారికి 7లో ఉంటుంది. ప్రతి ఒక్కరూ షుగర్ ఉన్నవాళ్ళు మన ఇంట్లో తప్పనిసరిగా గ్లూకోమీటర్ అనే పరికరం కలిగి ఉండాలి. దాని ఖరీదు ₹1000 లోపే ఉంటుంది. దీని వినియోగం కూడా చాలా సులభం, బ్రహ్మ విద్య కాదు. నిరక్షరాస్యులు, వేలుముద్ర వాళ్ళు, చదువు రాని వాళ్ళు కూడా దీన్ని వాడచ్చు. సెల్ ఫోన్ వినియోగము తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా గ్లూకోమీటర్ను వాడచ్చు. తినకముందు, తిన్న తర్వాత రక్తంలో గ్లూకోజ్ ఎంత ఉన్నదని తెలిపే ఆ పరికరము గ్లూకోమీటర్. ఇప్పుడు దాకా మీ ఇంట్లో గ్లూకోమీటర్ లేకపోతే వెంటనే కొనండి. వేలుకి చిన్న సూదితో గుచ్చి ఒక చుక్క రక్తంతో మీ యొక్క గ్లూకోజ్ ఎంత ఉందో తెలుసుకునే పరీక్షే. 2, దానిమ్మ గింజల వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్, దీన్నే బ్యాడ్ కొలెస్ట్రాల్ అని, దీన్నే LDL కొలెస్ట్రాల్ అంటారు. దాని పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్ రాకుండా, గుండెపోటు రాకుండా నివారిస్తుంది.
ఈ మధ్యకాలంలో కలియుగ మహిమ, చిన్న వయసులోనూ మధ్య వయసులోనూ గుండెపోట్లు వచ్చేస్తూ ఉన్నాయి. షటిల్ ఆడేటప్పుడు గుండెపోటు వచ్చి అక్కడే కుప్ప ఊలిపోవడం, హాస్పిటల్కి వెళ్ళకుండా చనిపోవటం. లేదు వాలీబాల్ ఆడుతూ క్రికెట్ ఆడుతూ ఆటల్లో హార్ట్ అటాక్ వచ్చి అక్కడికక్కడ కుప్ప ముగిలిపోయి చనిపోవటం అనేది ఇది విస్మయాన్ని కలగజేస్తూ ఉంది. కోవిడ్ 2వ వేవ్ సమయంలో ఆక్సిజన్ తగ్గిన వారికి, హాస్పిటల్లో చేరిన వారికి రక్తం చిక్కబడి హార్ట్ అటాక్, గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గుండెపోటుని తొలి దశలో గుర్తించాలంటే ప్రతి సంవత్సరం షుగరు, బీపీ, థైరాయిడ్, స్థూలకాయము, గతంలో కోవిడ్ వచ్చి తగ్గిన వారికి 3 పరీక్షలు చేయించుకోండి సంవత్సరానికి ఒకసారి. మొదటిది ఈసీజీ, రెండవది 2D ఎకో, గుండెకు స్కానింగు. కొంతమంది ఈసీజీ ఒకటి చేయించుకుని నాది బాగుంది నార్మల్ అని భుజాలు ఎగరేసుకుంటారు. ఈసీజీ ఒక్కటే మీ గుండె పరిస్థితి గురించి తెలపటం కష్టం. ఈసీజీ నార్మల్ ఉండి కూడా మీకు హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. కనుక 3 పరీక్షలు చేస్తే కానీ అవగాహన రాదు. 3వ పరీక్ష టీఎంటీ, ట్రెడ్మిల్ టెస్ట్. బెల్ట్ మీద నడిపిస్తారు, క్రమేణా వేగం పెంచి గుండె స్పందన ఎలా తెలుసుకుంటారు. ఈ 3 పరీక్షల్లో గుండె డాక్టరు ఏదో అనుమానం కనిపిస్తుంది అన్నప్పుడు యాంజియోగ్రామ్ అనే పరీక్ష చేయించుకోవాలంటే నిశ్చింతగా, నిర్భయంగా సరే అనండి. ఈ యాంజియోగ్రామ్ అనేది చాలా సులభంగా, సునాయాసంగా చేతి మణికట్టు దగ్గర ఉన్న రేడియల్ ధమని ద్వారా చేసేస్తున్నారు. అది చేసిన తర్వాత నార్మల్ అని వస్తే 3 గంటలు ఇంటికి పంపించేస్తారు. ఏదైనా గుండె కండరాలకు రక్తము సరఫరా చేసే కరోనరీ ధమనులలో ఏదైనా అడ్డంకి ఉంటే అప్పటికప్పుడే స్టెంట్ అంటే సన్నటి పైపుని కరోనరీ ధమనులోకి తొడిగేస్తారు. ఈ యాంజియోగ్రాములు, స్టెంట్లన్నీ కూడా తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కింద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచితంగా చేయబడతాయి. కనుక చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందాన కాకుండా సంవత్సరానికి ఒకసారి ఈసీజీ, 2D ఎకో, ట్రెడ్మిల్ పరీక్ష చేయించుకోవడం శ్రేయస్కరం కూడా. ఇక 4, మెదడు యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది, ఏకాగ్రతను పెంచుతుంది, జ్ఞాపక శక్తిని పెంచుతుంది. కనుక పిల్లలకి, ముఖ్యంగా ఇంటర్మీడియట్ చదివే పిల్లలకి, తల్లిదండ్రులు ఎంపీసీ అయితే జేఈఈ పరీక్ష మంచి మార్కులు రావాలి, ఐఐటీలో సీటు. అదే బైపీసీ అయితే నీట్ పరీక్ష రాయాలి, ఎంబీబీఎస్ సీటు, గవర్నమెంట్ సీటు, ఫ్రీ సీట్ రావాలి. అలాంటి లక్ష్యం పెట్టినప్పుడు మీ పిల్లలకి దానిమ్మ పండు గింజలు తింటే మంచి జ్ఞాపక శక్తి పెరుగుతుంది, చక్కగా మేధో సంపత్తి కూడా పెరుగుతుంది. కొంతమందికి ఫిట్స్, మూర్ఛ అంటారు. వీళ్ళు సంవత్సరాల కొద్దీ ట్యాబ్లెట్లు వాడుతుంటారు. ఎక్కువ మంది వాడే సాధారణమైన ట్యాబ్లెట్ ఎప్టాయిన్ అనే ట్యాబ్లెట్ వాడతారు. ఎప్టాయిన్ అంటే ఫెనిటాయిన్ అనే ట్యాబ్లెట్. ఈ ట్యాబ్లెట్లతో పాటు దానిమ్మ గింజలు ఈ ఫిట్స్ని, మూర్ఛను నియంత్రించడానికి క్రియాశీలకంగా పనిచేస్తాయి. 5, రోగ నిరోధక శక్తిని పెంచి ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తూ శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశాన్ని నిరోధిస్తుంది. 6, జీర్ణశక్తిని మెరుగుపరిచి జీర్ణరసాలైన జఠరరసము, క్లోమరసము, పైత్యరసం యొక్క ఉత్పత్తిని పెంచి జీర్ణ ప్రక్రియని వేగవంతం చేస్తుంది. 7, దానిమ్మ గింజలకు మహిమ క్యాన్సర్లను కూడా నివారించగలదు. కాలేయం, లివర్ క్యాన్సర్లు. అలాగే పురుషులకు మాత్రమే ఉండే మూత్రకోశంలో ఒక గ్రంథి ఉంటుంది, దాని పేరు ప్రాస్టేట్ గ్రంథి. ఇది 50 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి సైజు పెరుగుతుంది. సైజు పెరిగితే పర్వాలా, కొంతమందికి దాంట్లో క్యాన్సర్ కూడా వచ్చే గుణం ఉంటుంది. ఆ ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్ను కూడా దానిమ్మ గింజలు నివారిస్తాయి. ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్ని తొలి దశలో గుర్తించాలంటే ఒక రక్త పరీక్ష ఉంది, దాని పేరు PSA,
ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్. అది చేసి ప్రతి సంవత్సరం ఒక్కసారి మీ మాస్టర్ హెల్త్ చెకప్, ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్తో పాటు పిఎస్ఏ కూడా చేయించుకుంటే తొలి దశలో ప్రాస్టేట్ క్యాన్సర్ని గుర్తిస్తే మనకి దేవుడు ఎంత ఆయుష్ ఇచ్చాడో అంతకాలం హాయిగా పూర్తిగా నయం చేయగలిగిన క్యాన్సరు తొలి దశలో గుర్తిస్తే ప్రాస్టేట్ క్యాన్సర్. 8 మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి మధ్యకాలంలో మధ్య వయసు వాళ్ళకే వచ్చేస్తుంది. ఈ మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, ఎముక దళసరి కావటం దీనికి ఒక కారణం ఉంది. మనం పూర్వకాలం కాలువల్లో నీళ్లు, చెరువుల్లో నీళ్లు, నదుల్లో నీళ్లు తాగేవాళ్ళం, లేదు బావిలో నీళ్లు తాగేవాళ్ళం, పంచాయతీల నుంచో మున్సిపాలిటీ నీళ్లు తాగేవాళ్ళం. మరి నాగరికత పెరిగిందనుకోవాలా ఏమనుకోవాలి? ఈ రోజుల్లో మనకు డబ్బు ఆదాయం పెరిగేసరికి పంచాయతీ నీళ్ళు తాగటం లేదు, మున్సిపాలిటీ నీళ్ళు తాగటం లేదు, కాలువల్లో, ఈ నదుల్లో, ఏ చెరువుల్లో తాగకుండా, బావిలో తాగకుండా 20 లీటర్ల వాటర్ క్యాన్ తెచ్చేస్తున్నారు, తాగేస్తున్నారు. అక్కడ ఒక కిటుకు ఉంది. దాంట్లో ఆర్ఓ ప్లాంట్ వాడు ఏం చేస్తాడంటే మొత్తం ఖనిజ లవణాలన్నీ తొలగించేస్తాడు. మీరు మీ ఆర్ఓ ప్లాంట్ అతన్ని అడగండి, TDS అంటారు, టోటల్ డిజాల్వ్డ్ సాల్ట్స్ 80 నుంచి 180 రీడింగ్ ఉండాలి. అది 80 పెట్టకుండా 5ో 10ో పెడతాడు. నేను చాలామందిని అడిగి ఆర్ఓ ప్లాంట్ వాళ్ళని, ఎందుకయ్యా అట్లా ఎముకలన్నీ పెడుసుదాని వచ్చేసి ఎముకలు ఇరిగిపోతాయి, ఎందుకు అంత తక్కువ పెడుతున్నారంటే, సార్ తక్కువ పెడితే రుచిగా ఉంటాయండి, ఎక్కువ పెడితే రుచి ఉండదు, అందుకని మా దగ్గర ఎవరు కొనరు, మాకు తెలుసు ఈ ఆర్ఓ ప్లాంట్లో TDS తక్కువ పెట్టడం వల్ల రుచి అక్కడుండే వినియోగదారుని ఆకర్షించడానికి పనికొస్తుంది, కానీ వాళ్ళ ఆరోగ్యాన్ని ఎముకలను హరించి వస్తుందని తెలుసు వాడికి. అందువల్ల మీరు వెళ్ళి అడగండి మీ ఆర్ఓ ప్లాంట్ ఆయన్ని, 80 కంటే పైన పెట్టుకోండి, కొంచెం రుచి తక్కువై ఉంటుంది. ఇది కూడా ఈరోజు కాలంలో నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, మెడ నొప్పులు రావడానికి ఒక ప్రధాన కారణంగా వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఆర్ఓ ప్లాంట్లు విచక్షణారహితంగా వచ్చేసినాయి, సందుకోటి గొంతుకోటి. మనమందరం కూడా ఆర్ఓ ప్లాంట్ క్యాన్లే తాగుతున్నాం. ఈ రోజుల్లో మన ఆరోగ్యాన్ని కాపాడాలంటే ఆర్ఓ ప్లాంట్ వాటర్ కాదు, ఆల్కలైన్ వాటర్ అని వచ్చింది, అది తాగండి, అది ఆరోగ్యానికి మంచిది. దానిమ్మ పండ్లు తింటే ఈ కీళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి. 9 శ్వాస సమస్యలకు చెక్ పెడుతుంది. గొంతు నొప్పి, గొంతు గరగర, గొంతు రాపిడి, ముక్కు దిబ్బడ, ముక్కు బ్లాకు, సైనస్ సమస్యలు, ఈసినోఫీలియా, ఆస్తమా లాంటి సమస్యలను నివారించగలదు. 10 స్థూలకాయము, భారీ కాయం ఉన్నవాళ్ళు పొద్దున పూట సాంప్రదాయ టిఫిన్లు మానేసి దానిమ్మ గింజలో మిగతా పండ్ల ముక్కలు కోసుకుని అవి తింటే క్రమేణా బరువు తగ్గుతారు. ఈ విధంగా దానిమ్మ గింజలు తినటం శ్రేష్టము, శ్రేయస్కరము, ఆరోగ్యకరము, ఆనందదాయకం.